హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 6 అడుగుల ఆజానుభావుడు. యుద్ధంలో తన కత్తికి ఎదురులేదు. యుద్ధాలలో గెలవడమే కాని వెన్ను చూపటం తెలియని పరాక్రమశాలి. రాజ్యాన్ని పాలించడంలో తిరుగులేని రాజుగా ఖ్యాతి పొందాడు. తన రాజ్యంలో కులమతాలకు తావులేదు. తన పాలనలోని స్త్రీలను శక్తి స్వరూపులుగా గౌరవించడం మొదలుపెట్టాడు. ఎంతటి బలశాలినైనా మట్టి కరిపించగల వీరుడు. ఒక రూపానికి అంగబలం, అర్ధబలం, దైవబలం తోడైతే ఏర్పడిన రూపమే ఛత్రపతి శివాజీ. తన పేరు వినగానే శత్రువులకు వెన్నులో వణుకు పుట్టేది. యుద్ధరంగంలో వేటాడే సింహంలా విజృంభించిన ప్రజలను పాలించడంలో శాంతి స్వరూపుడిగా పాలన సాగించేవాడు. అంతటి గొప్ప ధీరుడు శివాజీ రాజే భోంస్లే నుండి ఛత్రపతి శివాజీ మహారాజుగా ఎలా మారాడు? తన పాలనలో వ్యవసాయం చేసే రైతు కూడా యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవలసిందిగా రైతులకు శిక్షణ ఇచ్చేవాడు. గొరిల్లా యుద్ధ పద్ధతిలో యుద్ధం చేయడంలో ప్రావీణ్యం శివాజీకే సాధ్యం. యుద్ధంలో ఉడువును ఉపయోగించిన మొట్టమొదటి రాజు శివాజీనే. ఔరంగజేబు మీద యుద్ధం ఎలా గెలిచాడు? ఔరంగజేబు దగ్గర బందీగా ఉన్న శివాజీ పల్లబొట్టలో తన కుమారుడిని దాచిపెట్టి ఎలా తప్పించుకున్నాడు? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. శివాజీ రాజే భోంస్లే ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందాడు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. శివాజీ 1630 ఫిబ్రవరి 19న వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివ పార్వతి పేరును శివాజీకి పెట్టింది. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాలలో పాల్గొనేవాడు. నిజాం షాహీల పైన షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు షాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావ్ అనే మరాఠా యోధుడిని నిజాం షాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాం షాహీ ప్రభుపై తిరుగుబావుట ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాలలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్లాతో కలిసి షాహాజీని ఓడించారు. ఆదిల్లాలో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీని రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్లారు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని, స్త్రీలను, పసివారిని సహాయం చేశాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండనగఢ్, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్లా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బంధించాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్లా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్ట దైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరు
అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీపై దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైనికాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గర పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి వలె చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపగా శివాజీ సేన వేల పస్తూన్ సేనను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి రాటు తేలిన 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్ద ఉన్న 5,000 మరాఠా యోధులతో కలిసి కొల్లాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశారు. ఈ విజయంతో కేవలం సుల్తాన్లే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ షాయిస్తా ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపాడు. 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్లా 3వసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలాలు అందించి కొల్లాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్లాపూర్ దగ్గర ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటను చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండటంతో శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకుని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తమ బలగాలతో శివాజీని వెంబడించారు. చేరుకునే లోపు శత్రువులు తమను సమీపించగలరు అన్న విషయం గ్రహించి బాజీ ప్రభు దేశపాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించారు. శివాజీ కోట వైపు వెళ్లిన వెంటనే బాజీ ప్రభు దేశపాండే 2 చేతుల ఖడ్గాలు పట్టుకుని శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేల కొరిగారు. అప్పటికే శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించి అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించి శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తర్వాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు 1,00,000కు పైగా సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 1960 ఏప్రిల్ నెలలో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి తరపున బంధువులలో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు శివాజీ. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఇల్లు తెగి కింద పడగా షాయిస్తా ఖాన్ కిటికీలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు.
కొద్ది రోజుల్లో మొఘలులు బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీ పైకి పంపించాడు. రాజా జైసింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజా జైసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురందర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తర్వాత రాయ్గఢ్ ఆక్రమణకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజా జైసింగ్తో సంధికి దిగాడు. 1665లో శివాజీ రాజా జైసింగ్తో పురందర్ వద్ద సంధి చేసుకున్నాడు. తర్వాత కూడా ఒక మొఘల్ సర్దార్గా ఉండటానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకుని బీజాపూర్ గోల్కొండ సుల్తానులను ఓడించడానికి శివాజీ మొఘల్ సర్దార్గా ఉండటానికి ఒప్పుకున్నాడు. ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని 6 ఏళ్ల కొడుకును శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో శివాజీని సైనికులను వెనుక నిలబెట్టి అవమానించాడు. ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తున్న భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీ చేశారు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్న దానివల్ల మరాఠా ఒక్కసారిగా చెలరేగుతుందని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించుకున్నాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరుకోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్ల బుట్టలు పంపించిన తర్వాత పని మనిషిగా మారు వేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరు పళ్ల బుట్టలు దాక్కుని తప్పించుకున్నారని ఒక వాదన. తప్పించుకున్న తర్వాత శివాజీ రాయగఢ్ చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురందర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచలైంది. మొఘల్ సైన్యాధిపతులు మహబద్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీనిని పేర్కొనవచ్చు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ అవ్వడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడు సైనికులు పరాకాస్తుండటంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొన్ని రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరిగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండటంతో సైన్యం ఆ కొండ ఎక్కడం సాధ్యం కాదు. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు కల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళిన వారు అందించిన తాళ్లను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ, కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగఢ్గా మార్చాడు. జూన్ 6, 1674 రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 20 ఏళ్ల పాటు యుద్ధాలలో సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 మధ్యాహ్నం 12 గడియలకు
రాయగఢ్ కోటలో మరణించారు. శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు వంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. అనేక మసీదులు నిర్మించిన హిందూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజును చేశాయి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండి పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. పంటలు పండించే రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లింలు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు. ఆగ్రా నుండి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదానీ మొహమ్మద్ ముస్లిమే. తెలుగు సంవత్సరం 1674 హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.